హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్స్ కోసాను. కొన్ని మందారం ఫ్లవర్స్. ఈరోజు మార్కెట్లో కొన్ని చామంతి ఫ్లవర్స్ తెచ్చాను. మార్కెట్లో ఇప్పుడు టమాటా చాలా బాగుంది, బాగా వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ ఇలా డ్రై అయినవి నేను వేస్ట్గా పడేయను, ఇలా ఎండబెట్టేస్తాను. ఇంకొంచెం డ్రై అయినాక కిచెన్ వేస్ట్లో వేసేస్తాను. ఇవన్నీ ఇలా ఫ్లవర్స్ని ఇలా ఓపెన్ చేసి ఎండకు పెట్టుకున్నాను. ఇలా ఓపెన్ చేస్తే త్వరగా డ్రై అయిపోతాయి. చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను, కొన్ని తొందరగా ఎండుతాయి. మినప్పప్పు కడిగాను. నేను పట్టుపప్పే వాడతాను, ఊరి నుంచి తెచ్చుకుంటాం. ఈ వేస్ట్ని ఇలా ఎండబెట్టేసి కిచెన్ వేస్ట్లో వేసేస్తాయి, ఇవి రెండు కలిపి. పట్టుపప్పు అయితే బాగా వస్తుంది, పిండి బాగుంటాయి. కొన్ని పారిజాతం ఫ్లవర్స్. ఈరోజు కొన్ని దొండకాయలు ఉన్నాయి, కోసేస్తున్నాను. వైట్ చామంతి. ఈ ఫ్లవర్ కూడా చామంతి ప్లాంట్ ఇది. ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్ కోసేస్తున్నాను. బయట కదా ఉండట్లేదు, కొన్ని తీసేస్తున్నాను, కోసుకుంటున్నాను. ఇప్పుడు బాగా బుషీగా వస్తున్నాయి ఈ ప్లాంట్. నాకు టెర్రస్ పైనే బాగా పూసినాయి ఈ ఫ్లవర్స్. చాలా టైమ్స్ కోసాను. మట్టిలో కన్నా టమాటో ప్లాంట్ ఇక్కడ ఫ్లవర్ విప్పింది, కోస్తున్నాను. ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను. ఈరోజు చాలా ఉన్నాయి చామంతి ఫ్లవర్స్. ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి మార్కెట్లోకి. రేటు కూడా బాగా తక్కువగా ఉన్నాయి. ఈ సీజన్లో బాగా వస్తాయి, ఈ నెలలో. కొన్ని తీసుకొచ్చాను. ఇక్కడ ఈ బకెట్లో పెయింట్ వేసుకుని ఇక్కడ బయట పెట్టాను. ఈ బకెట్ టెర్రస్ పైన పెట్టలేదు. ఇందులో కిచెన్ వేస్ట్ ఎక్కువగా వేసాను. ఇంకా పైన అయితే బ్లాక్గా కొన్ని వాటర్ వస్తాయి స్టార్టింగు. ఖరాబ్ అవుతుందని నేను కిందే మట్టిలో పెట్టుకున్నాను, బయట పెట్టేశాను. వాటర్ పోసేస్తాను. ఇక్కడైతే ఎన్నైనా పోసేయచ్చు. ఇది కూడా నేను కిచెన్ వేస్ట్ అలా రెడీ చేసుకున్న దాంట్లోనే వేసుకున్నా. ఎంత బాగా వచ్చింది ఈ బకెట్లో. లీఫ్ మైనర్ ఇవి. కట్ చేయాలి లీవ్స్. చాలా వరకు తీసాను, ఇంకా బుషీగా ఉంది బకెట్ మొత్తం. కొన్ని లీవ్స్ తీసేసాను. లీవ్స్ ఎక్కువగా ఉన్న చిన్న చిన్న పురుగులు వస్తే ఆ లీవ్స్ తింటూ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ ఇదిగోండి ఒక పురుగు ఉంది, లీవ్స్ తింటుంది. చెక్ చేశాను, తీసేస్తున్నా, దీన్ని చంపేస్తాను. ఇలా లీవ్స్ ఎక్కువగా గ్రీనరీగా ఉంటే ఇలా పడతాయి, మట్టిలో నుంచే వచ్చేస్తాయి కొన్ని. అందుకే ఎప్పటికప్పుడే నేను కొన్ని డ్రై లీవ్స్ని కింద ఏముంచకుండా కట్ చేస్తూ ఉంటాను. మొక్కలకి హెయిర్ కూడా బాగా వెళ్తుంది. వైట్ బిళ్ళగన్నేరు. కిచెన్ వేస్ట్ అంతా ఇలా రెడీ చేసుకుంటున్నాను నేను. ఆ కొమ్మలు అవన్నీ వేసేస్తే, కొమ్మలు ఎక్కువగా వేసిన వాటిలో మొక్కలు బాగా వస్తున్నాయి. రూట్స్కి హెయిర్ వెళ్తుంది కదా, లూజ్ కూడా ఎక్కువగా ఉంటుంది, మొక్కలు రావడానికి ఈజీగా ఉంటుంది. అందుకని నేను కొమ్మలు పడేయట్లేదు. ఇలా ఎండబెట్టేసి అందులో కొంచెం మట్టి వేస్తా, మళ్ళీ మొక్క వేసేసుకుంటాను. స్ప్రింగ్ ఆనియన్స్ 2 టైమ్స్ కోసాను, మళ్ళీ వచ్చినాయి. కొంచెం రావాలి, ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఫ్లవర్స్ ఓపెన్ అవుతున్నాయి చూడండి. నేను ఎదురు చూస్తున్నాను వీటి కోసం. వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, దీనికి కూడా మిల్లీ బగ్స్ వచ్చినాయి కొన్ని. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ మొక్కలు పెట్టుకున్నాను. జింజర్ అల్లం మొక్క, అది అల్లం పెట్టాను. అక్కడ చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి. ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి, కనకాంబరాలు. లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి, ఈ సంవత్సరం ఇంకా రాలేదు ఎందుకనో. మట్టి గట్టిగా అయింది. మళ్ళీ మట్టి చేంజ్ చేయాలి, ఎరువేయాలి మొత్తం.
ఈ మందారం చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది ఈ మందారం. మార్కెట్కి వెళ్ళాను నేను. చూడండి ఎంత బాగున్నాయో టమాటాస్. ఆ పైన టమాటాస్కి క్యాప్స్ కూడా గ్రీన్గా చాలా బాగున్నాయి. నాటు టమాటా ఇవి. మెంతులు వేసాను కదా ఇక్కడ టబ్లో, మెంతికూర వస్తుంది. క్యాప్స్ ఇంకా కొన్ని ఉడిపోయినాయి, క్యాప్స్ ఇంకా ఉన్నాయి. కొన్ని దొండకాయలు కోసాను. చామంతి ఫ్లవర్స్ తెచ్చుకున్నాను మార్కెట్లో అవి. ఇంకా ఈ ఫ్లవర్స్ చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైంకి వస్తే ఇక్కడ ఒక దొండకాయ ఉంది, ఇది కూడా కోసేస్తాను. దొండ మొక్కకి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, దానికి కంపల్సరీగా ఉండాలి సపోర్ట్. పందిరేమన్నా బాగా వెళ్తుంది. చిన్న కుండీలో పెట్టినప్పుడు సరిగా రాలేదు, నేను పెద్ద దానిలోకి చేంజ్ చేసినాక ఇప్పుడు వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.